జిల్లాలో మాజీ సీఎం జగన్ 3 రోజుల పాటు పర్యటించబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం పులివెందులకు ఆయన చేరుకుంటారు. అనంతరం క్యాంప్ ఆఫీసులో ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ఇక రేపు ఇప్పట్లలో పర్యటించి అనంతరం మళ్లీ క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్లో పాల్గొనబోతున్నారు జగన్. ఎల్లుండి ఉదయం పర్యటన ముగించుకుని తిరుగు పయనమవుతారు. మరి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్ 3 రోజుల పాటు పర్యటించబోతున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, గుడ్ మార్నింగ్. మరి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటనకు సంబంధించి అంటే ఆయన ఒక 3 రోజుల పాటు పర్యటించబోతున్నారు కదా, మరి స్కెడ్యూల్ అయితే ఎలా కనిపిస్తోంది చంద్రమోహన్? థ్యాంక్ యూ అర్చన. ప్రధానంగా ఈ రోజు సాయంకాలం కడప జిల్లాకు చేరుకుంటారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు సాయంకాలం నుంచి కూడా తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహిస్తారు. ప్రజా దర్బార్ కు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ ప్రజా దర్బార్ లో పాల్గొంటారు. వాళ్ళకున్న సమస్యలను జగన్ దృష్టికి తీసుకొస్తారు. వాటికి సంబంధించి జగన్ కొన్ని పరిష్కార మార్గాలు చేపట్టడంతో పాటు స్థానికంగా ఉంటున్న వైసీపీ లీడర్లు అలాగే ఎంపీ అవినాష్ రెడ్డికి కూడా ప్రజల నుంచి వచ్చే వినతి పత్రాలు తీసుకుని వాటినన్నింటినీ ఒక ఆర్డర్ లో రిజిస్ట్రేషన్ చేసి వాటి పరిష్కారం కోసం అవినాష్ రెడ్డి ద్వారా కలెక్టర్ను కలిసి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఒక మ్యాప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి రేపు పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. పలు గ్రామాల్లోని కార్యకర్తలు, ఇటీవల మృతి చెందిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు అలాగే కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 3 గ్రామాలకు ప్రధానంగా వెళ్లే పరిస్థితి ఉంది. దీంతో పాటు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం ఉంది. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అలాగే పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచకొండ శివప్రసాద్ రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా మాజీ ముఖ్యమంత్రి కలిసి వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు, స్థానికంగా తెలుగుదేశం పార్టీ అలాగే అధికార యంత్రాంగం కొంత నిర్లక్ష్యంగా వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న విషయాన్ని అంతా కూడా జగన్ దృష్టికి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. దీంతో పాటు నియోజకవర్గంలోని రైతులు ఇటీవల కాలంలో అరటి పంట బాగా దెబ్బతినడంతో అరటి రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. యుద్ధం సందర్భంగా అరటి ఎగుమతులన్నీ కూడా ఆగిపోవడంతో పులివెందుల ప్రాంతంలోని లింగాల అలాగే తొండూరు మండలాలకు సంబంధించిన అరటి రైతులు ఎక్కువగా ఉన్నారు. వీరందరూ కూడా జగన్ కలిసే అవకాశం ఉంది. దీంతో పాటు పంట ఫలానికి సంబంధించి మద్దతు ధర లభించేలా చూడాలని చెప్పేసి కూడా గతంలో రైతులు జగన్కు విన్నవించుకోవడం జరిగింది. ఈసారి కూడా అరటి రైతులు వచ్చే పరిస్థితి ఉంది. దీంతో పాటు స్థానిక నాయకులు అలాగే వివిధ ప్రాంతాలకు సంబంధించిన నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఎల్లుండి ఉదయం ఆయన బెంగళూరుకు పయనమయ్యే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రమోహన్.